అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలకు అదేవిధంగా పిల్లలకు భద్రత రక్షణ కల్పించడం ప్రభుత్వాలు బాధ్యతగా భావించి ఏ దేశంలో అయితే మహిళలకు పిల్లలకు భద్రత రక్షణ కల్పిస్తున్నారో ఆ దేశాల యొక్క అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రము లేదా ఈ దేశంలో దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి ప్రధాని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు రాజ్యాంగాన్ని రాసుకోవాలి, ఈ దేశాన్ని పరిపాలించడానికి అవసరమైన చట్టాలను శాసనాలను చేయాలి, అందులో ఎవరెవరికి హక్కు, ఎవరెవరికి బాధ్యత, ఎవరెవరిని పాత్రదారులుగా నిర్ణయించాలో చర్చ జరిగినప్పుడు మొట్టమొదటిసారి దేశంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది.